అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం రాష్ట్రం విజయవాడ నుంచి. కాళికాదేవి కొంచెం అడుగున్నర 2 అడుగుల సైజులు అయితే అడిగారు చాలామంది. సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా చూపిస్తున్నాను. ఎవరైతే మా కాళికాదేవి ఉపాసకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా అయితే చూపిస్తున్నాను. ఇంకోటి, కాళికాదేవి గురించి ఉన్న అపోహలు కూడా ఉన్నాయి. యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్కి వస్తే తిరుమల శ్రీవారు లేని ఇల్లు అంటూ ఉండదు. అంటే వెంకటేశ్వర స్వామి ఇల్లు అంటూ ఉండదు. వెంకటేశ్వర స్వామి విగ్రహమో, ఫోటోమో, లేకపోతే చిన్న క్యాలెండరో ఏదో ఒకటి ఉంటుంది. ఎందుకంటే తెలుగు వాళ్ళ ఆరాధ్య దైవం. ఇంకా తమిళనాడు వెళ్తే మురుగన్ లేని ఫోటో కానీ మురుగన్ లేని ఇల్లు కానీ, షాప్స్ కానీ, లారీల మీద కానీ, బైకుల మీద కానీ, సైకిళ్ళ మీద కానీ ప్రతి దాని మీద మురుగన్ ఫోటో ఉంటుంది. మురుగన్ కూడా వాళ్ళు దూరంగా చూడరు. మనలాగా మన శ్రీవారిని ఎలా అయితే మన ఇంట్లో మనిషిగా భావిస్తామో మురుగన్ కూడా అలా చూస్తూ ఉంటారు. అలాగే వెస్ట్ బెంగాల్ వెళ్తే ప్రతి ఇంట్లో మా కాళీ ఫోటో కంపల్సరీ ఉంటుంది. ఫోటో కానీ విగ్రహం కానీ. ఇక్కడ మన శ్రీవారిని ఎలా చూస్తున్నామో తమిళనాడు వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఎలా చూస్తున్నారో అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి ఈశాన్య రాష్ట్రాలు అంటే మీరు అస్సాం వెళ్ళండి, ఎటు వెళ్ళినా మా కాళీ ఫోటో విగ్రహం కానీ కంపల్సరీ ఇంట్లో ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడాల్సింది తల్లిని అంటే మనం ఉగ్ర రూపిణి కాకుండా ఒక తల్లిగా చూడాలి. మనకి రామకృష్ణ పరమహంస ఎలా అయితే చూసారో తల్లి భావంతో చూస్తే అమ్మవారి దగ్గర నుంచి మనకి ఫుల్గా నెగిటివ్ ఫోర్స్ నుంచి ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో వీళ్ళందరూ ఏంటంటే ప్రొటెక్టర్స్, మన అందరినీ రక్షించడానికి ఉన్న అమ్మలు. సో వాళ్ళ ఉపాసన అలా. సో ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి కాళికాదేవి విగ్రహం, ఒక అడుగున్నర విగ్రహం అనమాట. కింద వచ్చేటప్పటికి పీఠం కూడా చూడండి, మీకు పీఠం డిజైనింగ్ కానీ అది కానీ చాలా బాగుంటుంది. ఇది బ్లాక్ యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది. ఈ విగ్రహం వచ్చేటప్పటికి అమ్మవారు అష్టభుజాలతో పుర్రెమాల ధరించి అలాగే నాలుక బయట పెట్టి ఉంటారు. యాక్చువల్గా దక్షిణ కాళి అంటారు. మన కాళీలో కూడా భద్రకాళి, గుహ్యకాళి, దక్షిణ కాళి, శ్మశాన కాళి ఇలా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు చూపించే అమ్మవారు వచ్చేటప్పటికి దక్షిణ కాళి. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో కూడా దక్షిణ కాళి అనమాట. తర్వాత నేను చూపిస్తున్న అతిపెద్ద విగ్రహం వచ్చేటప్పటికి మనకి 2 అడుగులు పైనే ఉంటారనమాట. మహాకాళి చక్కగా ఇంట్లో పెట్టి ఉపాసన ఇంట్లో కాదు ఏదైనా పీఠం కానీ ఎవరైనా కాళీ ఉపాసకులు ఉంటే వాళ్ళ కోసం ప్రత్యేకమైన విగ్రహం అనమాట. మా దక్షిణ కాళి. యాక్చువల్లీ ఇక్కడ చూస్తే పైన నెలవంక, అమ్మవారి ఒక కిరీటం కానీ, అమ్మవారికి ఒక ముఖం కానీ, ఆ చైతన్యం, అమ్మవారి నాలిక, అదన్నీ కూడా మీరు ఎంత క్లియర్, అమ్మవారి 3వ కన్ను, ప్రతిదీ కూడా చాలా చాలా క్లియర్గా చూడొచ్చు. కింద పరమేశ్వరుడు పడుకున్న విధానం, ఆయన జటాజుటాలు, ఆయన పాదుకులు ప్రతిదీ కూడా మీకు క్లియర్గా వస్తుంది. ఇది పూర్తిగా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది అనమాట. 2 అడుగుల పైన విగ్రహం.